కొన్ని జాబ్స్ అయితే అవి ఐటీ కావచ్చు, నాన్ ఐటీ కావచ్చు, ఈ అప్కమింగ్ ఇయర్ అంటే 2027 ఆర్ 28 కల్లా 80% ఆఫ్ ది జాబ్స్ అయితే లాస్ అవడానికి ఛాన్స్ ఉందండి. ఏవైతే జూనియర్ లెవెల్ జాబ్స్ ఉంటాయో ఇప్పుడు చెప్పే టెక్నాలజీస్, ఐటీ కోర్సెస్ ఆర్ నాన్ ఐటీ కోర్సెస్, ఇవి ఆల్మోస్ట్ ఒక ఎండ్కి వచ్చినట్టే. ఎందుకంటే ఆ కోర్సెస్కి సంబంధించిన జాబ్ రోల్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజీగా చేయగలుగుతున్నాయి, 80% చేయగలుగుతున్నాయి. అందుకే ఇప్పుడు నేను చెప్పే 5 జాబ్స్కి మాత్రం కొంచెం థింక్ చేసి నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. మరి ఏంటివి అంటే ఫస్ట్ది ఏంటంటే జూనియర్ గ్రాఫిక్ డిజైనర్ అని. సో ఎవరైతే గ్రాఫిక్ డిజైనర్గా మీ కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి, అది కూడా జూనియర్ లెవెల్ అనుకునే వాళ్ళు మాత్రం థింక్ చేయాల్సిందని. ఎందుకంటే ఆల్మోస్ట్ గ్రాఫిక్ డిజైన్కి సంబంధించిన ఏవైతే ఇమేజెస్ కానీ ఆర్ టెంప్లెట్స్ కానీ ఆర్ సమ్ విజిటింగ్ కార్డ్స్ కానీ ఇలాంటివి చాలా ఏవైతే గ్రాఫిక్ డిజైన్ చేస్తుంటారో డిజైనింగ్ పార్ట్ ఆర్ ఇమేజ్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజీగా చేస్తుంది. ఇంతకుముందు ఏంటంటే ఫోటోషాప్ అనో క్యాన్వాస్ అని ఇలాగ యూజ్ చేసి చేసేవాళ్ళు, ఫిగ్మా అని ఇలాగా. ఈ క్యాన్వా కూడా సపోర్ట్ తీసుకొని ఈజీగా ఇమేజ్ జనరేట్ చేస్తుంది. సో ఎనీహౌ ఈ జూనియర్ గ్రాఫిక్ డిజైనర్ జాబ్స్ అనేవి 70 to 80% అయితే ఉండకపోవచ్చండి ఇంకొక 1 or 2 ఇయర్స్లోనే. సో మరి మేము ఆల్రెడీ గ్రాఫిక్ డిజైనర్గా మనం వర్క్ చేస్తున్నాం, మరి మాకేంటి అని ఆల్టర్నేటివ్ ఉన్నాయంటే ఎస్ ఆఫ్ కోర్స్ మీరు UI and UX డిజైన్ కోర్స్ నేర్చుకోండి, మీకు కొంత జాబ్ సెక్యూరిటీ మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ జాబు, ఇది కూడా చాలామందికి తెలిసిందే, ఆల్రెడీ చాలామంది ఫేస్ చేస్తున్నారు కూడా ప్రజెంట్, ఎవరైతే మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్గా వర్క్ చేసేవాళ్ళు. ఎవరైనా సరే ఈ ఇయర్ కూడా మాన్యువల్ టెస్టింగ్ ఒక్కదాంతో నాకు జాబ్ వస్తుంది అనుకోవడం మాత్రం మర్చిపోండి. ఓకే, సో అసలు మాన్యువల్ టెస్టింగ్ మీద జాబ్ ఓపెనింగ్స్ అసలు లేవు ప్రజెంట్ కూడా. సో మేబీ మీకు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు మాన్యువల్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ మీద వర్క్ చేయించవచ్చు ఆర్ ఆటోమేషన్ చేయించవచ్చు, అది ఓకే. బట్ మీకు ఓపెనింగ్స్ పరంగా షార్ట్ లిస్ట్ అవ్వాలి, నేను ఓన్లీ మాన్యువల్ టెస్టింగ్ మీద చేశానంటే మాత్రం కష్టం అవుతుంది. వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా అయినా ఉండొచ్చు ఐటీ ఇండస్ట్రీలో, ఎందుకంటే జనరల్గా ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్గా తీసుకొని కూడా మాన్యువల్ టెస్టింగ్ మీద వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఏంటంటే క్లయింట్కి మాత్రం మాకు మాన్యువల్గా టెస్టర్ వద్దు, మాకు ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ కావాలంటారు. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే మాన్యువల్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, బట్ దాంతోపాటు ఆటోమేషన్ టెస్టింగ్ మస్ట్. ఆటోమేషన్ టెస్టింగ్ స్కిల్స్ అండ్ సమ్ అడిషనల్ స్కిల్స్ యాడ్ చేస్తేనే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది టెస్టింగ్ ప్రొఫెషనల్స్కి. ఓన్లీ మాన్యువల్ టెస్టింగ్ యాడ్ చేసి మీరు 3 years 4 years ఎక్స్పీరియన్స్ చూడండి, అసలు ఎవరికైనా కాల్స్ వస్తాయేమో, చాలా కష్టం అవుతుంది. అండ్ ఇంకా అప్కమింగ్ ఇయర్స్లో ఇంకొక 2 yearsలో 2027 and 28లో కల్లా మోస్ట్లీ ఇప్పటికే లేవు, ఇంకా తగ్గిపోతాయి. సో అందుకే ఓన్లీ మాన్యువల్ టెస్టింగ్ మీద డిపెండ్ కావద్దు. అండ్ నెక్స్ట్ ఏంటంటే కంటెంట్ రైటర్ ఉంటారు కొంతమంది, జనరిక్ కంటెంట్ రైటర్స్కి జాబ్స్ మీద వర్క్ చేస్తుంటారు. అవైతే ఇంకా కంప్లీట్గా ఇంకా షిఫ్ట్ అయినట్టండి, ఇంకా మూవ్ అయినట్టే. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, ఇప్పుడు ఏ టూల్స్ యూజ్ చేసి ఎలాంటి కంటెంట్ అయినా మనం క్రియేట్ చేయగలుగుతున్నాం. ఓకే, ఈజీగా ఎలాంటి స్టోరీస్ అయినా, బుక్స్ ఇలాంటివి మనమన్నీ కూడా క్రియేట్ చేయగలుగుతాం. సో కంటెంట్ రైటర్ అయిన వాళ్ళు ఆల్టర్నేట్గా మీరు ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీస్ ఉంటే అవి ఏదైనా సరే, అది డేటా అనలిస్ట్ కావచ్చు, సర్వీస్ నౌ కావచ్చు, ఆర్ కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే సమ్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ కావచ్చు, ఆర్ SAP మోడల్స్ కావచ్చు, ఒరాకిల్ మోడల్స్ కావచ్చు, చాలా జాబ్స్ అయితే ఉన్నాయండి, సైబర్ సెక్యూరిటీ అని ఇలా ఉన్నాయి. సో ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకొని నేర్చుకొని అండ్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకుని ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ జాబ్ ఏంటంటే ఎవరైతే L1 సపోర్టుగా వర్క్ చేస్తుంటారో, నైట్ షిఫ్ట్స్ ఇలా చేస్తుంటారు, టెలికాలర్స్ అని లేకపోతే కస్టమర్ సపోర్ట్ అని. ఓకే, అంటే అవి ఓన్లీ ఏంటంటే ఆల్రెడీ స్క్రిప్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, దాన్ని ఏదన్నా కస్టమర్ క్వరీ వచ్చినప్పుడు దాన్ని రీడ్ చేస్తుంటారు. సో ఇలాంటి జాబ్ని ఈజీగా అనేది ఈజీగా చాట్ బాట్స్తో కానీ వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేయగలుగుతుంది. సో అది చాలా వరకు ఏఐతో రీప్లేస్ అవుతుందండి. సో మోస్ట్ ఆఫ్ 80% అయితే ఇప్పటికే యూజ్ చేస్తున్నారు. సో ఎవరైతే కస్టమర్ సపోర్ట్ జాబ్స్ స్టార్ట్ చేసినా కూడా సో ఫర్దర్గా మీరు ఏదైనా సైబర్ సెక్యూరిటీయో లేకపోతే క్లౌడ్ ఇంజనీర్ అలాంటివి నేర్చుకొని నెక్స్ట్ మీ కెరీర్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా ఎవరైతే ఇప్పుడు ఇవన్నీ నేర్చుకున్న వాళ్ళని కూడా ఆల్టర్నేటివ్లోకి మూవ్ అవ్వండి స్లోగా, ఎందుకంటే ఇవన్నీ డేంజర్ జోన్లో ఉన్నాయి. ఇంకొక 2 years, మరి ఎక్కువ టైం కూడా పట్టదు, 1 or 2 yearsలోనే. అండ్ ఫైనల్గా ఏదన్నా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ ఆర్ ఏదన్నా సపోర్ట్ కానీ చేసేవాళ్ళు కానీ, ఓకే, అంటే చాలా రెగ్యులర్గా డైలీ సేమ్ వర్క్ ఉండే కానీ ఉన్నాయంటే మాత్రం అలాంటి జాబ్స్కి రిస్క్ ఉంది. ఓకే, సో అవన్నీ కూడా మోస్ట్లీ
ఏఐతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రీప్లేస్ చేయడానికి అవకాశం ఉంది. సో 70-80% ఇంకొక 2 yearsలో మ్యాక్సిమం రీప్లేస్ అవుతాయి. సో ఇవి కాకుండా ఇంకా మీరు ఇంకొన్ని ఏమన్నా 70-80% ఇంపాక్ట్ అయ్యే ఏమైనా ఐటీ జాబ్స్ ఉంటే మీకు తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, అండ్ మన ఫాలోవర్స్ వ్యూవర్స్ కూడా హెల్ప్ అవుతాయి. ఓకే, అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఎలాంటి మోర్ కంటెంట్ కావాలంటే మన లక్కీ టెక్ జెన్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.